ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి వరల్డ్ ఫీస్ట్ సినిమా అని చెప్పాలి. ప్రపంచ సినిమానే షేక్ చేసేటువంటి ఒక గొప్ప కథతో ఆయన రాబోతున్నారు. అది కూడా మన దేశానికి సంబంధించినటువంటి మన కథ దీంట్లో నింపి ఆయన దీనికి సంబంధించి వారణాసి అనే టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మహేష్ బాబు గారు ఒక కీలకమైనటువంటి పాత్ర, చాలా బలమైనటువంటి పాత్ర దీంట్లో పోషిస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. సో ఈసారి చాలా బలంగా ప్లాన్ చేశారు. అది కూడా రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ ఈవెంట్ని ఇక్కడ ప్లాన్ చేసుకుని ప్రపంచ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరినీ, ముఖ్యంగా సినిమా అంటే పడి చచ్చిపోయే, సినిమా అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన మన తెలుగు వాళ్ళని ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు అందరినీ తీసుకొచ్చి అక్కడ ఒకటే వేదిక మీద తీసుకొచ్చి పరిచయం చేస్తూ ప్రపంచ సినిమాకి ఒక సవాల్ విసురుతున్నట్టుగా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకి రాజమౌళి గారు అంటే ఏంటో జస్ట్ చూపించారు. ఈసారి ఆయన టార్గెట్ ప్రపంచ సినిమా అంటే హాలీవుడ్కి ఒక గొప్ప కథని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి రామోజీ ఫిలిం సిటీ వేదికగా చాలా బలమైనటువంటి ప్లాన్ చేశారట. రాజమౌళి గారి కొడుకు ఇచ్చినటువంటి ట్వీట్ ఒకటి మనం చూస్తే, గ్లోబ్ ట్రాటర్ హాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా అని చెప్పేసి వస్తున్నటువంటి వార్త. అంటే పెద్ద పెద్ద హీరోలు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, కొంతమంది నటులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దాదాపు ఒక 20 లాంగ్వేజెస్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చాలా బలమైనటువంటి ప్లాన్ సిద్ధం చేసుకున్నారట. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ నెల 15 అంటే నవంబర్ 15వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో ప్రపంచ సినిమాకి సవాల్ విసరడానికి సిద్ధమవుతున్నటువంటి రాజమౌళి గారు అంటే టీం మహేష్ బాబు గారితో కలిపి ఈ ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ చిన్న గ్లిమ్స్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే సింహాలతో షూటింగ్లు చేశారు. దాదాపు ఒక 30-40% సినిమాని కూడా షూటింగ్ పూర్తి చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్స్కి వెళ్ళే ముందే ఇప్పటి నుంచే ప్రచారం కూడా మొదలుపెట్టేశారట రాజమౌళి గారు. అదే ఈ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ 15వ తారీఖున ఉండబోయేటువంటి ఒక ఐ ఫీస్ట్ షో అనమాట ఇది. దీంట్లో చాలామంది హీరోలు కూడా రాబోతున్నారు. మన తెలుగు సినిమాలను ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందించి ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి రాజమౌళి గారు ఈసారి ఆయన టార్గెట్ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రానే, తెలంగాణనో లేకపోతే భారతదేశమో కాదు, నెక్స్ట్ నా టార్గెట్ హాలీవుడ్డే అనే రేంజ్లో ఈవెంట్ని సెలబ్రేట్ చేయబోతున్నారట. ఒక నార్మల్గానే రాజమౌళి గారి గురించి మనకు తెలుసు, ఆయన ఎంత గొప్పగా కథలు రాసుకుంటారో అంత గొప్పగా మనకి చూపించే విధం కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి ప్రయత్నాన్ని ఈసారి హాలీవుడ్కి కూడా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో అది కూడా మన మహేష్ బాబు గారితో, తెలుసుగా అంత క్యూట్గా ఉండే మహేష్ బాబు గారిని ఇప్పటికే మనం తెలుగు వారికి మాత్రమే పరిచయం అయ్యారు. కానీ ఇప్పుడు భారతదేశం కాదు, హాలీవుడ్కి, ఏకంగా డైరెక్ట్ హాలీవుడ్కి తీసుకెళ్ళి ఆయన దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి ఇండియన్ సినిమా రాజమౌళి గారు కాదు, ప్రపంచ సినిమాని ఒక రేంజ్లో ర్యాంప్ ఆడించేసి పెట్టేటువంటి రాజమౌళి గారిగా మనం చూడొచ్చు. సో ఆ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే మనం ఊహించుకున్నటువంటి విధంగానే జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు ఎస్ఎస్ కార్తికేయ. సో మనం ఎంత ఊహించుకుంటే అంతకు మించి ఈ సినిమాకి ఉంటుంది. తెలుగు సినిమా అభిమానులకి ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ చాలా సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశారట. మనం నవంబర్ 15 వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.